మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విశాఖలో జరిగింది. గీతం యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు హాజరయ్యారు. ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం నేతలు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. తోడల్లులు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు రావడం సంతోషకరమన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. తమ మధ్య విభేదాలున్నప్పటికీ కాలంతో పాటు ముందుకు సాగాలన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తమ ఫ్యామిలీలో విశిష్టమైన వ్యక్తి అని సీఎం చంద్రబాబు అన్నారు. 2 ఎమ్మెల్సీ స్థానాల గెలుపుతో తెలంగాణ బీజేపీలో జోష్ కనిపిస్తోంది. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించడంతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు చెప్పారు మోదీ. ప్రజలతో మమేకమై బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నారని ఎక్స్ వేదికగా చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. లగచర్ల హకీంపేటలో భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. భూసేకరణను తక్షణమే ఆపేయాలని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టు స్టే ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ గెలుపు రాష్ట్రానికి ప్రమాదమని సిపిఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటన దురదృష్టకరమన్నారు. సొరంగ మార్గం తవ్వేటప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. దశాబ్ద కాలం తర్వాత మొదలుపెట్టే పనుల్లో కనీస జాగ్రత్తలు చేపట్టకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా పేదలకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీలో పలు విభాగాల ఆధ్వర్యంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రజల నమ్మకాన్ని మరింత చూరగొనేలా యువ వైద్య నిపుణులు నిబద్ధతతో పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 4 క్యాన్సర్ రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహించగా విజయవంతం కావడంతో వారిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆసుపత్రిలో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. పొచ్చెక్క, నామ్దేవ్, ఆశినా, మీనాక్షి అనే 4 క్యాన్సర్ పేషెంట్లు ఆసుపత్రిలో చేరగా వైద్య బృందం వారికి విజయవంతంగా సర్జరీ చేసిందని తెలిపారు. ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగా ఉన్నారన్నారు. ఇదే శస్త్రచికిత్సలు బయట ప్రైవేట్ ఆసుపత్రిలో చేసుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 400 కేసులను టేకాఫ్ చేశామని అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని నిజాం నగర్ ఫ్యాక్టరీ గేట్ ముందు కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేసి కార్మికులకు అండగా ఉంటామని చెప్పి అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. వెంటనే ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని కార్మికులను ఆదుకోకుంటే రాబోయే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని కార్మికులు హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ముదిగుబ్బ మండలం అడవి బ్రాహ్మణపల్లి తండాలో భూ వివాదంపై సిపిఐ కార్యదర్శి రామకృష్ణ చేసిన ఆరోపణలపై బీజేపీ నాయకులు ఆదినారాయణ స్పందించారు. అడవి బ్రాహ్మణపల్లిలో దాదాపు 20 ఎకరాల గిరిజన భూములు ఎంపీపీ ఆదినారాయణ ఆక్రమించారంటూ రామకృష్ణ చేసిన విమర్శలను తప్పుపట్టారు. తాను ఎక్కడా గిరిజనుల భూములను ఆక్రమించలేదని, ఆ భూమిపై తన వద్ద పక్కా ఆధారాలున్నాయన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ అనవసరంగా వచ్చి అక్రమంగా భూములు కాజేయాలని చూస్తున్నారన్నారు. ఇందులో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యారని, వీరంతా సిపిఐకి సహకరిస్తున్నారన్నారు. అవి గిరిజనుల భూములను తేలితే తానే దగ్గరుండి పంపిణీ చేస్తానన్నారు. ఒక బీసీ నేతనైన తాను ఇలా దెబ్బతేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడంతో నిర్మల్ జిల్లా బైన్స పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా గెలిచిన మల్కా కొమరయ్య, అంజురెడ్లకు అభినందనలు తెలిపారు. వీరికి ఓటు వేసి గెలిపించిన ఉపాధ్యాయులు పట్టభద్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. పోలీస్ అక్క పేరుతో జిల్లాలో ప్రతి మాసంలో ఒకరోజు ఉమెన్ పోలీసులు ప్రభుత్వ బాలికల విద్యాలయాలను సందర్శించడంతో పాటు హాస్టళ్లలో రాత్రి బస చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామంలోని కేజీబీవీ విద్యార్థుల స్థితిగతులు, సైబర్ క్రైమ్, బ్యాడ్ టచ్, గుడ్ టచ్ తో పాటు భద్రతపై ఖానాపూర్ ఉమెన్ పోలీస్ నరసింహ విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలలోని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీసు యంత్రాంగం పోలీస్ అక్క పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ వద్ద ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నవోదయ 2.0 కళాజ్యోత రథయాత్ర వాహనాన్ని కలెక్టర్ చేతన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పుట్టపర్తి హనుమాన్ సర్కిల్లో నాటుసారా తాగితే ఎటువంటి అనర్థాలు జరుగుతాయో పాట రూపంలో కళాజ్యోతుల బృందం చేత అవగాహన కల్పించారు. నాటుసారాకు దూరంగా ఉండండి, జీవితాన్ని కాపాడుకోండి అంటూ కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహులు మాట్లాడుతూ నాటుసారా వల్ల జరిగే అనర్థాలపై ప్రజలకు చైతన్యం కల్పించడమే ముఖ్యోద్దేశమన్నారు. 2 నెలల్లో నాటుసారా రహిత జిల్లాగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానంలో ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని శ్రీ అక్క మహాదేవి అలంకార మండపంలో నిర్వహించారు. గత 16 రోజుల నుంచి హుండీ ఆదాయం 5,89,55,455 రూపాయల నగదు వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. నగదుతో పాటు 87 గ్రాముల బంగారం, 5 కేజీల 850 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా 885 యుఎస్ఏ డాలర్లు, 105 యుఏఈ దిర్హమ్స్, 80 యూకే పౌండ్స్, 2 సింగపూర్ డాలర్లు, 5 కెనడా డాలర్లు వచ్చినట్టు తెలిపారు. సీసీ కెమెరాల నిఘా మధ్య హుండీ లెక్కింపు చేపట్టారు. కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు జంపాల ప్రకాష్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బ్రిడ్జ్ సెంటర్లో జనసేన పార్టీ శ్రేణులు జగన్ ఫోటోలు తగలబెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా జగన్మోహన్ రెడ్డి మారలేదని, పవన్ కళ్యాణ్ పై జగన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. తమ అధినేత ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు కాదని వైసీపీకి బుల్లెట్ దింపామా లేదా అని చూడాలని జనసేన నాయకుడు జంపాల ప్రకాష్ స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం పోగుళ్లపల్లి సమీపంలోని రహదారిలో బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో గుత్తేదారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 2 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న హైకాజ్ వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేయడానికి ముందు వచ్చిపోయే ప్రయాణికులను ఇబ్బందులు కలగకుండా బ్రిడ్జ్ పక్క నుంచి వెళ్లేందుకు తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేయాలి. కానీ గుత్తేదారు అవేం పట్టించుకోకుండా పనులు ప్రారంభించడంతో వచ్చిపోయే వాహనాలు మట్టిలో ఇరుక్కుని ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో ప్రయాణికులు పిల్లపాపులను సంఖలో ఎత్తుకుని ముల్లే మూటలు తలపై పెట్టుకుని అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో పని ప్రదేశంలో ప్రయాణికులు ఇబ్బందులు కలగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఆదేశాల మేరకు బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్, సిఐ నైలు ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుల్కు అతి ముఖ్యమైన న్యూ కోల్స్ డ్యూటీలు అప్పగించారు. వీరు వాహనాల తనిఖీలతో పాటు డయల్ 100 కాల్స్ కు హాజరవుతారన్నారు. ఈ సందర్భంగా బ్లూ కోల్స్ బాధ్యతలు అప్పగించినందుకు జిల్లా ఎస్పీకి మహిళా కానిస్టేబుల్ ధన్యవాదాలు తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులు పోలీస్ శాఖ కార్యక్రమంలో భాగంగా పురుషులతో సమానంగా విధులు నిర్వహించాలన్నారు. మహిళా పోలీసులు 100 డయల్ పెట్రోకార్ విధులను సైతం నిర్వహించాలని నిర్ణయించారు. మహిళల సమస్యలను నివారించే దిశగా నిర్మల్ జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం పోలీస్ శాఖ పేరుతో అడుగులు వేస్తున్నామని తెలిపారు. నిర్మల్ జిల్లా బాసరలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెట్రోకార్, బ్లూ కోట్ విధుల్లో మహిళా పోలీసులు పాల్గొనున్నారు. మహిళా పోలీస్ అధికారులకు, డబ్ల్యూపీసీలకు వారంలో ఒకరోజు మెన్ పీసీతో కలిసి పెట్రోకార్లు గస్తీ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ బాధ్యతలు ప్రారంభించనున్నారు. పెట్రోలింగ్ లో వాహనంలో పలు కూడళ్ల వద్ద మహిళా కానిస్టేబుల్ తనిఖీలు నిర్వహించారు. మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుండాలన్న సదుద్దేశంతో జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల ఆలోచనతో నిర్మల్ జిల్లా పోలీసులు ఇక నుండి వారంలో ఒకరోజు పెట్రోకార్ డ్యూటీస్ నిర్వహిస్తారని బాసర ఎస్ఐ గణేష్ తెలిపారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని బీజేపీ నేత చీకుటి ప్రవీణ్ అన్నారు. తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు సన్నే ఉదయ్ ప్రతాప్ నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిర్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్వాయి హరీష్ బాబు, బీజేపీ రాష్ట్ర నాయకులు చీకుటి ప్రవీణ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీజేపీ ప్రత్యామ్నాయమని, ఎమ్మెల్సీ ఎన్నికలందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికిప్పుడు ఈ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 4 సీట్లు కూడా రావన్నారు. టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడంతో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నివాసంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, మాజీ జెడ్పీసీ తక్కల రమణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు సుంకరి సాయి తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన మహిళా చట్టాలపై నారీమణులు అవగాహన పెంచుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి రత్న పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పుట్టపర్తి స్థాయి ఆరంభంలో మహిళా సాధికారత సవాళ్లు, పరిష్కారాలనే అంశంపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వర్క్ షాప్ లో జిల్లా ఎస్పీ ప్రసంగించారు. ఈ సందర్భంగా సమాజం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన ఉత్తమ మహిళలను సాలువా కప్పి మెమెంటోతో ఘనంగా సత్కరించారు.
సీతారామ ప్రాజెక్టు నుంచి 3 పంప్ హౌస్లను ఏకకాలంలో ఆన్ చేసి రాజీవ్ కెనాల్ ద్వారా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గోదావరి నీటిని విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు గోదావరి నీళ్లకు పూజలు చేసి కేసీఆర్ వల్లే ప్రాజెక్టు సాధ్యమైందని కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి నీళ్లతో కేసీఆర్ చిత్రపటానికి అభిషేకం చేశారు. కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్ల పంటలు సమృద్ధిగా పండి రైతులు ఆనందపడ్డారన్నారు. కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి శ్రీరామనవమి పట్టాభిషేక మహోత్సవాలు ఏప్రిల్ 6-7 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 6వ తేదీన శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ వేడుక మిథిలా స్టేడియంలో వేలాది మంది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా జరగనుంది. మరుసటి రోజు స్వామివారి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరగనుంది. ఈ ఉత్సవాలకు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తజనం భద్రాచలం తరలిరానున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓ రాహుల్, ఆలయ ఈవో రమాదేవి, అర్చకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పూర్తిగా గాడి తప్పిందని సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు విమర్శించారు. తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు సన్నే ఉదయ్ ప్రతాప్ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ రాష్ట్రాన్ని సగం అప్పుల కుప్పగా మార్చితే కాంగ్రెస్ పూర్తిగా అప్పుల ఊబిలోకి తీసుకెళ్లిందన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమన్నారు. బీజేపీకి ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మిఠాయి తినిపించుకుని బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చీకోటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. జమలాపురంలోని శ్రీ వకులమాత స్టేడియాన్ని ఈ నెల 7న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. తెలంగాణ తిరుపతిగా పేరొందిన ఖమ్మం జిల్లా జమలాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో సుమారు 5 కోట్ల వ్యయంతో గ్రామానికి చెందిన గ్రానైట్ యజమాని తుల్లూరి కోటేశ్వరరావు వకులమాత స్టేడియాన్ని నిర్మించారు. ఈ స్టేడియాన్ని ఈ నెల 7న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ స్టేడియాన్ని భద్రాచలం రామాలయంలోని మిథిలా స్టేడియం మాదిరిగా నిర్మించారు. ఇక ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలను వకులమాత స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి, అలివేలు, మంగ అమ్మవార్ల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అలాగే శ్రీ శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం కూడా నిర్వహించనున్నారు. రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగడం లేదని, కానీ కూటమి ప్రభుత్వం 3,22,000 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ అంటూ డబ్బులు కొట్టుకుంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత లేదని, ఇరిగేషన్ కోసం 10% కూడా నిధులు కేటాయించలేదని విమర్శించారు. హాంద్రీనివాకు కూడా 3,000 కోట్లు కేటాయించారని చెప్పారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన కర్నూలు జిల్లాకు ప్రాధాన్యత లేదన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నో రకాల హామీలు ఇచ్చి వాటికి నిధులు కేటాయించకపోవడం ప్రజలను మోసం చేయడమన్నారు. మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా బాపట్ల జిల్లా చీరాలలో సీఐ శ్రీనివాసరావు విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్లో ఎవరెవరు ఏ హోదాలో పనిచేస్తారో విద్యార్థులకు చూపించారు. విద్యార్థినులతో స్టేషన్లోని వైర్లెస్ సెట్తో మాట్లాడించి దాని గురించి ఎస్ఐ హరి వివరించారు. ఈవ్ టీజింగ్ వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి, అత్యవసర సమయంలో మహిళలకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ఏ నెంబర్లకు ఫోన్ చేయాలి, ఎలా సహాయం పొందాలనే అంశాలపై సీఐ అవగాహన కల్పించారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించడం పట్ల దుబ్బాక పట్టణ కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ వద్ద టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలిష్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్పై ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై జగన్ చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్పై జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ద్వారకా తిరుమల ఎంపీడీఓ కార్యాలయం వద్ద జనసేన నాయకులు నిరసన తెలిపారు. అనంతరం ప్లకార్డు ప్రదర్శిస్తూ ఎంపీడీఓ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మాజీ సీఎం జగన్ పద్ధతి మార్చుకోవాలని జనసేన ద్వారకా తిరుమల మండల అధ్యక్షుడు నరసింహమూర్తి హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని శాంతికని భూగర్భ బొగ్గు గని లాంగ్వెల్ ప్రాజెక్టును మరింతగా విస్తరించడానికి సింగరేణి అధికారులు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
చుట్టుపక్కల గ్రామాలైన పెరకపల్లి, బట్వాన్పల్లి, అకినపల్లి, లింగాపూర్ గ్రామాల ప్రజలు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. తమకు లాంగ్ వాల్ ప్రాజెక్టు పేరుతో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు చేసే ఆలోచనలతో సింగరేణి ఉందని నిర్వాసిత గ్రామ ప్రజలు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. దీంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. డీసీపీ, ఏసీపీ పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి అభిప్రాయ సేకరణ సమావేశానికి పంపించారు. అయితే పంట పొలాలను నాశనం చేయొద్దని స్థానికులు తమ అభిప్రాయం తెలిపారు. రాష్ట్రంలో లింగ వివక్షత చూపుతున్న 5 మండలాలను గుర్తించామని, అందులో ఓబుళదేవర చెరువు మండలం కూడా ఉందని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్ర సెక్రటరీ మస్తానయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఓబుళదేవర చెరువు మండలం ఓబుళదేవర చెరువు కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించారు. ఆయనకు ఎంపీడీఓ రాబర్టు విల్సన్, ఎంఈఓ సురేష్ బాబు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మస్తానయ్య మాట్లాడుతూ ఆడ మగ భేదం లేకుండా సమానంగా పిల్లలను పెంచాలని, చదివించాలని సూచించారు. లింగ ఆధారిత వివక్షను నిర్మూలించేందుకు అధికారులు అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయాలన్నారు. బాల్య వివాహాలు చేయడం నేరమన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హూసూరు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ హూసూరు మాజీ సర్పంచ్ శ్రీనివాసులు హత్య కేసులో నిందితుడు హరి గ్రామంలోకి రావడంతో గ్రామస్తులు దాడికి యత్నించారు. దీంతో నిందితుడు హరి పారిపోయి ఇంట్లో తలదాచుకున్నాడు. దీంతో మాజీ సర్పంచ్ శ్రీనివాసులు అనుచరులు బైక్ను తగలపెట్టే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పత్తికొండ సీఐ జయన్న ఆధ్వర్యంలో హూసూరు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో దొంగలు హల్చల్ చేశారు. కూరగాయల మార్కెట్లో హోల్సేల్ వ్యాపారి సత్యనారాయణ ఇంట్లో భారీ చోరీకి తెగబడ్డారు. వ్యాపారి సత్యనారాయణ కుటుంబ సమేతంగా తిరుపతి దర్శనానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేనిది గమనించిన దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న 5 లక్షల నగదు, 15 తులాల బంగారం, 2 కేజీల వెండిని అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీంకు సమాచారం ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు పట్టణం పెనుకొండ ప్రధాన రహదారిలోని ఓ దుకాణంలో చోరీ జరిగింది. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న ఒక దుకాణంలోకి దుండగులు దూరి పట్టపగలే దొంగలు హల్చల్ చేశారు. చిల్లర కావాలంటూ దుకాణంలోకి వెళ్లి ఆ షాప్ ఓనర్ వద్ద నుంచి డబ్బులు లాక్కుని పరారయ్యారు. కొద్ది రోజుల క్రితం కూడా అదే షాప్లో ఇలానే దొంగతనం జరిగింది. దీంతో షాపు యజమాని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. అయినా దొంగతనం ఆగకపోవడం వల్ల యజమాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ దొంగలను పట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై స్పందించిన పొన్నం బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ను ఓడించాయని చెప్పారు. అభ్యర్థిని పెట్టకుండా బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్, హరీష్ రావు ఎవరికి ఓటేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక తక్కువ ఓటుతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయామన్నారు పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ బాచుపల్లిలో కారు బీభత్సం సృష్టించింది. ఫుట్పాత్ పై ఉన్న దుకాణాలపైకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు దుకాణాల వద్ద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విఎన్ఆర్ కాలేజ్ రోడ్లో ఈ ఘటన జరిగింది. నటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట లభించింది. విశాఖ, చిత్తూరు జిల్లాలో నమోదైన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. పోసానిపై ఆదోని పోలీసుల పీటీ వారెంట్ అమలైనందున పిటిషన్ కొట్టివేసింది. దీంతో పద్మనాభం, సూలూరుపేట పిఎస్లలో నమోదైన కేసులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. నంద్యాలలో ఈడీ అధికారుల దాడులు నిర్వహిస్తున్నారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఈడీ సోదాలు చేపట్టింది. నిషేధిత పీడీఎఫ్తో ఎస్డీపీఐ పార్టీకి సంబంధం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎస్డీపీఐకి నిషేధిత పీడీఎఫ్ ఆర్థిక సాయం చేస్తుందని ఈడీ ఆరోపిస్తోంది. నంద్యాల ఎస్డీపీఐ కార్యాలయానికి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోలీసులకు ఎస్డీపీఐ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఎస్డీపీఐ కార్యాలయం వద్ద భద్రతా బలగాలు భారీగా మోహరించారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ జరుగుతున్న సమయంలో జగ్గారెడ్డి హస్తిన టూర్పై ఆసక్తి నెలకొంది. అయితే ఢిల్లీ వెళ్లిన తర్వాత రాహుల్ అపాయింట్మెంట్ కోరుతానంటున్నారు జగ్గారెడ్డి. అపాయింట్మెంట్ దొరికితే రాహుల్తో మాట్లాడుతానంటున్నారు. 2017వ ఏడాది సంగారెడ్డిలో రాహుల్ సభ జరిగింది. ఆ సభ ఏర్పాట్ల కోసం తాను ఎంతో కష్టపడినట్టు రాహుల్ గాంధీకి వివరిస్తానంటున్నారు. అయితే తన ఢిల్లీ పర్యటన ఎమ్మెల్సీ టికెట్ కోసం కాదని చెబుతున్నారు. తనకు పార్టీ ఆల్రెడీ టికెట్ ఇచ్చిందని, సమయం అనుకూలంగా లేకపోవడంతో ఓడిపోయానంటున్నారు జగ్గారెడ్డి. ఇక ఎమ్మెల్సీ టికెట్ కావాలని పదే పదే అడిగే గుణం తనది కాదంటున్నారు. తాను 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నానని గుర్తు చేశారు. భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో రాజు లింక్ కెనాల్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నారని తుమ్మల అన్నారు. సీతారామ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి జలాలతో లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చేందుకు కృషి చేశామన్నారు.
గత 4 దశాబ్దాల కాలంగా జిల్లా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. హైదరాబాద్ అంబర్పేటలో ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం ప్రారంభమైంది. కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబర్పేట అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఐటీ పెట్టుబడుల్లో మాత్రమే కాదు, అన్నింట్లో ప్రభుత్వం ముందుందన్నారు. సహాయం, న్యాయం కోసం వస్తున్న ప్రజలకు హైదరాబాద్ పోలీసులు సహకారం అందించారన్నారు. కొందరు రాజకీయ ఉనికి కోసం రాద్ధాంతాలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సముద్రంలోకి వృధాగా పోతున్న జలాలను ఏపీ వాడుకుంటే తప్పేంటన్నారు. గోదావరిపై మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టు నిర్మాణంపై నాడు చంద్రబాబు వెళ్లి ధర్నా చేసి అరెస్ట్ అయిన సంగతి మర్చిపోతే ఎలా అన్నారు. 2024 సంవత్సరంలో కృష్ణా నదికి చివరన ప్రకాశం బ్యారేజ్ నుంచి 871 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయిందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సానుకూల వాతావరణంలో ఆలోచించాలన్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి నియంత్రణ కోసం ఓ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వంలో సీఎం ఇంటికి సమీపంలో గంజాయికి ఉపయోగిస్తున్న వారిపై చర్యలు కూడా తీసుకోలేదన్నారు. 2021లో దేశవ్యాప్తంగా 7,40,000 కిలోల గంజాయి దొరికితే అందులో 2 లక్షల గంజాయి ఏపీలోనే పట్టుబడిందన్నారు. కూటమి ప్రభుత్వంలో గంజాయి సాగు 90% వరకు తగ్గిందన్నారు. అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. పట్టించుకునే మానవులు లేక ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు కబ్జాకోర్లు. బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ఎన్ఎస్ కాలనీలో కోట్ల విలువైన రోడ్డు కబ్జా చేసింది విజన్ కాలేజ్ యాజమాన్యం. సర్వే నెంబర్ 46, 49, 50 ఆర్ఎన్ఎస్ కాలనీలో విజన్ కాలేజ్ యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శించింది. లేఅవుట్ను మార్చి కాలేజ్ పక్కనే ఉన్న రోడ్డు ఆక్రమించి బహుళంతస్తుల నిర్మాణం చేపట్టారు. దీనిపై ఫిర్యాదు వచ్చినా మున్సిపల్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కబ్జాకోరులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ చిలుకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య పథకం ప్రకారమే జరిగినట్టు మృతుడి తండ్రి యాదగిరి ఆరోపించారు. నగేష్ శ్మశాన వాటికలో బ్యాండ్ వాయిస్తూ జీవనం గడుపుతున్నారు. అయితే స్నేహితులతో కలిసి మద్యం గంజాయికి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో రాత్రి ఇంట్లో ఉన్న నగేష్ను స్నేహితులు ఫోన్ చేసి బయటకు పిలిపించి నగేష్ తల శరీరంపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు హాస్పిటల్కు తరలించి బైక్తో స్తంభానికి గుద్దుకుని గాయాల పాలైనట్టు రాయించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న తండ్రి గాయాల తీరును చూసి ఇది రోడ్డు ప్రమాదం కాదు, హత్యనని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.